వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా మాట్లాడు, కొత్త విషయాలు నేర్పించమని యేసయ్య నామమున తండ్రి. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఈ సన్నివేశంలో మోషే వయసు ఎంత? 80 ఏళ్ల వయసులో దేవుడు ఫస్ట్ టైం మోషేతో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళాలి ఐగుప్తుకి, నేను నిన్ను పాత్రగా వాడుకొని నీ ద్వారా ఇశ్రాయేలుని రక్షిస్తా, విమోచిస్తా, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని తీసుకెళ్తా. తెలిసిందే, చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 37. అప్పుడు ఇజ్రాయేలీలు సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 6 లక్షల మంది వీరులు. మొత్తం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారు ఇశ్రాయేల్. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, ఓవరాల్గా అందరూ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. మోషే నాయకత్వంలో బయలుదేరారు. ఎంతమంది? సుమారు వాళ్ళు యవ్వనస్తులు మాత్రమే 6 లక్షలు. 20 లక్షల మందిని ఒకే ఒక్క నాయకుడు నడిపించాడు దేవుని సహాయంతో. 20 లక్షల మంది నడిపించడం అంటే మాటల 100 మందిని నడిపించడానికే మామూలుగా ఉండట్లేదు. 20 లక్షల మందికి ఒకే ఒక్క నాయకుడు. చూద్దాం, ముందుకెళ్దాం. నిర్గమకాండం 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదని అనగా, మోషేని నువ్వు మాత్రమే కొండ మీదకి రా, నేను నీకు ధర్మశాస్త్రాన్ని రాసిస్తా పలకల మీద. అవి ఇశ్రాయేలుకి తరతరాలకి, వేల వేల సంవత్సరాలకి, ప్రపంచానికి కూడా అవే. దేవుడు తన నాయకుడైన మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చి ఆ తరానికే కాదు, తర్వాత తరాలకి, తర్వాత అందరికీ, ఇప్పటికీ ప్రపంచానికి కావాల్సిన ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చారు. దేవునికే మహిమ కలుగాక. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అందుకనే కొత్త నిబంధనలు అందరూ మోషే ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంటారు. అంటే అంత పవర్ఫుల్గా దేవుడు మోషే కృప ఇచ్చారు. సంఖ్యాకాండంకి వెళ్తాం. సంఖ్యాకాండం 27:18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి. మోషే చనిపోయే కాలం దగ్గర పడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, మోషే నీతో పాటు ఉన్న యెహోషువని నాయకుడిగా అభిషేకించు, నీ తర్వాత నీ స్థానంలో అతన్ని వాడుకుంటా. అంటే మోషే ద్వారా దేవుడు సేవకుల్ని రెడీ చేస్తున్నారు. మోషే ద్వారా దేవుడు సేవకుల్ని, నాయకుల్ని అందరినీ రెడీ చేశారు. ఈ వచనం ప్రకారం 4 సందర్భాలు చూపించాను. ఫస్ట్ది 80 ఏళ్ళకి ఫస్ట్ టైం దేవుడు అతనితో మాట్లాడి బయలుదేరు, నేను నిన్ను వాడుకుంటా. రెండోది, అతని ద్వారా ఎంతమంది ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు? 20 లక్షల మందిని దేవుడి సహాయంతో నాయకుడైన మోషే నడిపించినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాకుండా తర్వాత మోషేని పైకి రమ్మని కొండ మీదకి 40 రోజులు అతనితో ఉండి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ధర్మశాస్త్రాన్ని, నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు 2 రాతి పలకల మీద దేవుడే స్వయంగా రాసి అతని చేతికిచ్చి, నువ్వు వెళ్ళు ఇశ్రాయేల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి ధర్మశాస్త్రాన్ని. ఇది లక్షల మందికి కాదు, కోట్ల కోట్ల మందికి దేవుడు రాసిచ్చారు మోషే ద్వారా ధర్మశాస్త్రం. తర్వాత మనం సేవకుల్ని రెడీ చేసినట్లు తన నాయకుడైన మోషే ద్వారా సేవకుల్ని, నాయకుల్ని, అభిషిక్తుల్ని రెడీ చేసినట్లు కనబడుతుంది. 80 ఏళ్ళ నుంచి 120 సంవత్సరాలు ఈ పీరియడ్లో మనం ఇప్పుడు చదివిన సందర్భాలు. ఇప్పుడు మూలవాక్యానికి వెళ్దాం. యెషయా గ్రంథం 45:1-6 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతను ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నారు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమ దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిస్థితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నన్ను భలే కదిలించిన లైను, అసలు ఉజ్జీవం తీసుకొచ్చింది, నాకు ఒక కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది, దేవుని మహింపరచాలనిపించిన ఆ లైన్ ద్వారా.
6వ వచనంలో, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. సందర్భం ఏంటంటే, యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నమాట. చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మీటింగ్ పెట్టి త్వరగా రక్షణ పొందండి అంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగాను పిచ్చెక్కి నమ్ముద్ది కదా. ఎందుకని అన్యుడు, అతను విగ్రహారాధికుడు. అంతకన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసా? కోరేషుని దేవుడు అభిషేకించారంట. భయంకరమైన విగ్రహారాధికుడు. ఇశ్రాయేలు దేశం కాదు కోరేష్ది, పారసీక రాజు, పక్కా అన్యుడు, విగ్రహారాధికుడు. యెహోవా ఎవరో తెలియదు, ఇశ్రాయేల్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అతన్ని, కోరేష్ అనే ఒక పారసీక పక్కా అన్యుణ్ణి, విగ్రహారాధికుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించి యెరూషలేమును కట్టించారు దేవుడు. అర్థమవుతుంది అసలు అన్యుణ్ణి. అసలు ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు, త్వరగా వెళ్ళండి, అన్ని ఇస్తా, ఏర్పాటు చేయండి, త్వరగా కట్టండి యెరూషలేం త్వరగా. ఈయన ఎవడో అసలు నేను డౌట్ వచ్చేది, నిజంగా కొంపదీసి ఏమైనా దేవుడు బిడ్డ అంటే కాదు. కోరేష్ పక్కా అన్యుడు, కానీ జ్ఞానం వాడాడు, బలగం వాడాడు, అందరికి ఫ్రీడమ్ ఇచ్చాడు, త్వరగా కట్టించమంటాడు, ఫాస్ట్ అంటాడు, త్వర పెడతాడు. దేవుడు ప్రజలైన ఇశ్రాయేల్ కోసం, దేవుడు కోరుకున్న యెరూషలేం కోసం. 4వ వచనం చూద్దాం ఒకసారి మళ్ళీ. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, ఆ, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తము, ఆ. నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, యాకోబు నిమిత్తము, ఇశ్రాయేల్ నిమిత్తము కోరేష్ అని నిన్ను పిలుచుకున్నా. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ అబ్బా, ఈ మాట భలే ఉందండి. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. నీకు బిరుదిచ్చేశా. ఏం దేవుడండి బాబు! యెహోవా దేవుడు ఎవరో తెలియదు కోరేష్కి. అసలు ఏ నాలెడ్జ్ లేదు కోరేష్కి. తను పెరిగిందంతా ఒకలాగా, తను పుట్టింది విగ్రహారాధన వంశం, పెరిగింది విగ్రహాల మధ్య, తన ఫ్రెండ్స్ అందరూ విగ్రహారాధికులు. కానీ దేవుడు ఏమంటున్నారు? సృష్టికర్త అయిన దేవుడు, నీవు నన్ను ఎరగలా, నీవు నన్ను తెలుసుకోవాలా, నా నామం కూడా నీకు తెలీదు, కానీ నీకు బిరుదిచ్చేసా నేను. లోకంలో ఒక వ్యక్తిని సిద్ధపరచాలి అంటే, ఎగ్జాంపుల్, మీకు పిల్లలు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళకి. మీ పిల్లల్ని స్కూల్లో కానీ ప్రైవేట్లో కానీ వేసేటప్పుడు స్కూల్ టీచర్ బాగా ఉంటాడా, బాగా చెప్తాడా, జ్ఞానం ఉందా, ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎవరిది, యూనివర్సిటీ ఏంటి కనుక్కుంటారు. వెళ్ళి లెక్చరర్కి గాను టీచర్కి కానీ అప్పచెప్తారు, మా అబ్బాయిని మా అమ్మాయిని సిద్ధపరచండి బాగా. 2, బిజినెస్లో కూడా కొన్ని చోట్లకి వెళ్ళి బిజినెస్ ట్రైనింగ్ ఇస్తారు, కంపల్సరీగా సిద్ధపరుస్తారు. ఇంకా అనుకుంటే స్పోర్ట్స్లో కూడా కోచ్ దగ్గరికి వెళ్ళి, ఏ కోచ్ బాగా నేర్పిస్తాడు గేమ్స్లో, స్పోర్ట్స్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పచెప్పి, ఇదిగో మా అమ్మాయిని మంచి స్పోర్ట్స్ స్టార్గా చెయ్యి. ఇదంతా లోకపు తీరు. కంపల్సరీగా సిద్ధపాటు కలగాలి అంటే ఆ వ్యక్తి ఎదుట ఎవరైతే వాళ్ళని సిద్ధపరుస్తారో ఆ వ్యక్తి గురించి తెలియాలి, జ్ఞానం తెలియాలి, అన్నీ తెలియాలి. అప్పుడే తీసుకెళ్ళి అప్పచెప్తాం. ఇక్కడ దేవుడు ఎవరో తెలియదు కోరేష్కి, దేవుడు ఉనికి తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుని మహిమ తెలియదు, ఏం తెలియదు. అయినప్పటికీ ఆత్మస్వరూపి అయిన దేవుడు కోరేష్ని అన్ని రకాలుగా సిద్ధపరిచేశారు. హోచ్ ఎవరి కోసం? తన ప్రజలైన ఇశ్రాయేల్ కోసం, తన జనాంగమైన ఇశ్రాయేల్ కోసం, తన సొత్తైన ఇశ్రాయేల్ కోసం. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎంత అనంత జ్ఞాని అయిన సర్వశక్తిమంతుణ్ణి కలిగి ఉన్నాం మనం. చూద్దాం, మళ్ళీ మోషేలోకి వెళ్దాం. మోషే జీవితంలోకి నిర్గమకాండం 2:3. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగిట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి వద్దున జమ్ములో దాన్ని ఉంచగా, మోషే 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చచ్చిపోవాలి, రాజుగారి ఆజ్ఞ ప్రకారం అప్పుడే చచ్చిపోవాలి ఖచ్చితంగా. మోషేతో పాటు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు చిన్న వయసులో, కానీ మోషే ఒక్కడు బతికాడు. ఎందుకని? తన ప్రజల కోసం సిద్ధపరిచిన పాత్ర మోషే. పెద్ద అయిన తర్వాత ఒక సమయం వచ్చాక లక్షల మందిని నడిపించాల్సిన నాయకుడు మోషే. కాబట్టి చిన్నప్పుడే దక్షిణ హస్తం అడ్డుపెట్టి రాజుగారు శాసనం వేస్తే ఇంకా కుదరదు. ప్రైమ్ మినిస్టర్ ఏం మూలకొస్తాడు రాజుగారి ముందు? దేశం అంతా పిల్లలు చచ్చిపోవాల్సిందే, 2 సంవత్సరాల పిల్లలు. కానీ మోషే ఒక్కడే, అది అద్భుతంగా ఎవడైతే శాసనం వేసాడో, ఎవడైతే రూల్ పాస్ చేయడో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనవడుగా బతికేశాడు. ఎందుకని? మోషేని సిద్ధపరిచారు దేవుడు తన ప్రజల కోసం, తన ప్రజల విమోచన కోసం, తన ప్రజల రక్షణ కోసం దేవుడు మోషేని సిద్ధపరిచారు. కాబట్టి మోషే చనిపోకుండా దేవుడు అద్భుతంగా ఒక వింతగా దేవుడు రెగ్యులర్గా కాపాడారా? ఫరో కూతురు చూడటం ఏంటి, ఇంటికి తీసుకెళ్ళిన బొమ్మ అదేమన్నా పిల్లోడు ఇంటికి తీసుకెళ్ళేంటి ఫరో అప్పుడు మనకెందుకు, మన పిల్లలు మనకుండగా ఎవరో పిల్లలు తీసుకురావడం ఏంటి అనొచ్చుగా? ఏమనలా. ఎందుకని?
ఆయన ఆజ్ఞాస్తే ఎవడేనేం చేయలేడు ఇంకా, దేవుడు కాబట్టి. ఇంకోటి చూద్దాం ఒకసారి, అపోస్తల కార్యం 7:35. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మోషేని అధికారిగాను విమోచకునిగా, ఎవరిని? ఇశ్రాయేలుని విమోచించే విమోచకుడిగా దేవుడు సిద్ధపరిచి ఏర్పరిచి వాడుకున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చక్కగా 10 రూపాయలకి 3 సపోటాలు, 5 రూపాయలకి 1.5 సపోటా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సపోటాలు అమ్మితే ఏమన్నా అర్థం అవుద్దా? ఏమన్నా సంబంధం ఉంటుందా? ఏమన్నా బాగుంటుందా? మోషే ఎవడో రాజకుమారుడు, మోషేకి ఏం తెలియాలి? గుర్రాలు, యుద్ధాలు అవన్నీ. కానీ ఏం చేశాడు? బాప్తీసం ఇప్పించాడు లక్షల మందికి. ఇంకా ఎవరు? మోషే 40 to 80 ఏం చేశాడు? గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకున్నాడు లక్షల మందిని ఎలా నడిపించాడు? సంబంధం రెండు మ్యాచ్ అవ్వో. ఆయన సిద్ధపరిస్తే, మహాదేవుడు సిద్ధపరిస్తే అద్భుతంగా మొత్తం మార్చేస్తారు ఆయన. సంబంధం ఎక్కడ ఉందండి రెండింటికి? జగత్తు పునాది వేయక ముందే మోషేని సిద్ధపరిచారు తన ప్రజల విమోచకుడిగా. తల్లి గర్భంలోనే మోషేని ఏర్పాటు చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు నాయకుడిగా. ఆ నేపథ్యంలో ఎన్ని అడ్లొచ్చినా తప్పించారు, మరణ పంచుల దాకా వెళ్ళిపోయినా కాపాడారు. అంతకుముందు ఎవరు నాయకులు లేరు. ఫస్ట్ నాయకుడు మాదిరి నేర్చుకుంటానికైనా, చూడటానికైనా, చదవటానికైనా ధర్మశాస్త్రమే లేదు. సిద్ధపరిచారు దేవుడు, కాబట్టి అంత గొప్పగా వాడబడ్డాడు. మన దేవుడు మనల్ని సిద్ధపరిచే దేవుడు. ముందుకెళ్తా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది, తర్వాత మీకే షాక్ అయిపోతారు. ఇర్మియా గ్రంథం 1:4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా దేవుడితో మాట్లాడుతూ, నేను బాలుణ్ణి, నాకేం తెలియదు, నాకేం రాదు, నేను వెళ్ళలేను, నేను చేయలేను ప్రభా పరిచర్య అంటాడు. నిన్ను ఇవ్వాలా, నేనేదో నియమించలా, ఇవ్వాలా, నిన్నేదో నేను ప్రతిష్ఠించలా, ఇవ్వాలా కాదు. ఇది నువ్వు తల్లి గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించేశాను. రూపింపక మునిపే ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించేశాను. నేను ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు? నువ్వు వచ్చిన తర్వాత కాదు, నువ్వు రాకముందే, నువ్వు పుట్టకముందే దేవుడికి నీకు తెలుసు నీ గురించి, నీ జీవితం అంతా. చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందుకెళ్తాం. ఆదికాండం 45:5. మన దేవుడు సిద్ధపరిచే దేవుడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రాణ రక్షణ కోసం, అందరినీ పోషించడం కోసం ముందుగానే నన్ను దేవుడు ఏర్పరిచారు, సిద్ధపరిచారు. ఓన్లీ నాయకులనే కాదు, ఓన్లీ ప్రవక్తలనే కాదు, ఓన్లీ ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కరువు రాబోతుందని ఎలా తెలుస్తుంది? ఎవడు తెలుస్తుంది? దేవుడికి తప్ప. రేపేం జరిగితే ఎవడు తెలుస్తండే? దేశమంతా కరువు రాబోతుంది, చుట్టుపక్కల దేశాలు కూడా తినడానికి లేదు, చచ్చిపోతారు. అందరినీ రక్షించటం కోసం ముందుగానే యోసేపుని సిద్ధపరిచేశారు. అదే అప్పటికప్పుడు చేయాలంటే 10 మంది బతికి మిగతా వాళ్ళు తెచ్చేవాళ్ళు. మహిమ గల దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు కాబట్టి ఎవ్వరూ చనిపోకుండా అందరి కోసం యోసేపును ముందుగానే సిద్ధపరిచేశారు. ఎస్తేర్ 4:14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమని. యోధా జాతిని రక్షించడానికి చంపబడాలని ప్రయత్నం చేసిన, చావుకు దగ్గరగా ఉన్న యోధా జాతి మొత్తాన్ని, లక్షల మంది ఉండొచ్చు మ్యాక్సిమం, యోధా జాతిని రక్షించడం కోసం ఎస్తేరుని ముందుగానే సిద్ధపరిచారు. అప్పుడైతే శాసనాలు మారేవి కాదు, యోధా జాతి అంతా లెగిసిపోయేది భూమి మీద. ఒకడు వస్తాడని తెలుసు, ఆడు మూర్ఖుడు అవుతాడని తెలుసు, ఆడి పేరు హామాన్ దేవుడు తెలుసు, వాడు యోధా జాతికి విరుద్ధంగా ఒక పన్నాగం కన్నుతాడని తెలుసు, రాజుగారిని మోటివేట్ చేస్తాడని తెలుసు, మోటివేట్ చేసి శాసనం మీద ముద్ర వేయించేస్తాడని తెలుసు. ఇవన్నీ తెలిసిన దేవుడు ముందుగానే ఎస్తేర్ని సిద్ధపరిచి రెడీగా ఉంచారు యోధా జాతిని కాపాడటానికి. యెషయా గ్రంథం 43. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి,
ఎడారిలో మా దేవుని రాజమార్గం సరాలము చేయుడి. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ ఎక్కడ కనబడతాడు? కొత్త నిబంధనలో కనబడతాడు. పాత నిబంధనలో కనబడ్డ బాప్తిస్మ యోహాన్. కొత్త నిబంధనలో కనబడే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గురించి ఎప్పుడు రాయించారు దేవుడు? కొన్ని వందల సంవత్సరాల ముందే రాయించేశారు. ఒకడు వస్తాడు, అతడు రక్షకుడు రాకముందు ఇతడు బోరలాగా వాడబడతాడు, మార్గం సరళం చేస్తాడని. ఇంకా పుట్టక ముందే కొన్ని వందల, అంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మ కూడా పుట్ల, వాళ్ళ అమ్మమ్మ పుట్ల. అంత లాంగ్లోనే దేవుడు ఏం రాయించారు? ఇలా 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 కొంతకాలం తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకడు పుడతాడు, యోహాను అవుతాడు, రక్షకుడికి మార్గం సరళం చేసి అందరికీ బోధ చెప్తాడు. ఏం దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎలాంటి గొప్ప మహిమగల దేవుని కలిగి ఉన్నాం. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచేశాను. సమస్త మహిమ దేవునికి మాత్రమే చెల్లును గాక. ఈ విషయం తెలియకపోతే మనం రెచ్చిపోతాం, దేవుడు మహిమ దొంగిలిస్తాం, మనం గర్వాంతులం అవుతాం. నేనే రాసా పుస్తకం, నేనే రాసా పాట, నేనే రాసా, నేనే చేశానని ఫీలింగ్ రాకూడదు మనకి. మనం తల్లి గర్భంలోనే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నారు. నాయకులనేనా, ప్రవక్తల్ని, రాజుల్ని, పోషకుల్ని, సహాయకుల్ని, అందరినీ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని. ఇంకా జగత్తు పునాది అంటే ఏంటండి? టైం దిగక ముందే అని కాదు, ఇంకా ఆదాం పుట్టక ముందు, ఇంకా భూమికి పునాదులు వేయక ముందు, జగత్తు పునాది వెయ్యక ముందే మనందరినీ ఏర్పాటు చేసేసుకున్నారు ఆయన. ఇవాళ జరిగింది కాదు, ఇన్స్టెంట్గా జరిగింది కాదు, యాక్సిడెంట్లుగా జరిగింది కాదు, అకస్మాత్తుగా జరిగినవి ఇవన్నీ కాదు. కోరేషుని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు, మోషేని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు మనల్ని కూడా ముందుగానే సిద్ధపరి. అలా అందరినీ ఇక్కడ ఉన్న వన్ బై వన్ ఓన్లీ నాయకులనే కాదు, ఓన్లీ దైవజనులనే కాదు, పోషకుడైన యోసేపుని, రాణి అయిన ఎస్తేరుని, ప్రవక్త అయిన ఇర్మియాని, నాయకుడైన మోషే, అన్ని రకాల వాళ్ళని సిద్ధపరిచారు. అందరినీ ముందుగానే సిద్ధపరిచారు, అన్నిటినీ ముందుగానే సిద్ధపరిచారు. మన కోసం ఏదో అక్కడ రెడీగా ఉండి తీసుకున్నట్టు ఉంటాయి మనకి కొన్ని కార్యాలు. మన కోసమే, అక్కడ ఉంది తీసుకో వెళ్ళి, అది ఎప్పటి నుంచి వచ్చింది, నీకు అనవసరం, తీసుకో. అన్నీ మన కోసం సిద్ధపరిచారు. మనం విజ్ఞాపన చేసి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడి దగ్గర వినయ విధేయతలతో పొందుకోవటమే, సంపాదించుకోవటమే. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. యూదా ఇస్కరియోతు కూడా సిద్ధపరచబడ్డాడు, కానీ పోగొట్టుకున్నాడు. ఇక్కడ వరకు చెప్పి మీ కండిషన్ చెప్పలేదనుకో, ఏ పని చేయకుండా వెళ్ళిపోతారు. ఎవరైతే సాతానికి అధికారం ఇవ్వకుండా యూదా ఇస్కరియోతులాగా పాపం చేయకుండా పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతారో, దేవుడు శిష్యుల్ని 500 కాస్త 70, 70 కాస్త 12 మంది కాస్త ఒకడితో పోయాడు, మళ్ళీ వేరేవాడు వచ్చాడు. ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. మోషే కాలంలో ఫిల్టర్ అయిపోయింది, యేసయ్య కాలంలో ఫిల్టర్ అయిపోయింది. ఎందుకంటే అందరికీ ఎవరు ఇస్తారు, వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, త్వరగా వాళ్ళు పరిశుద్ధతలోకి రావాలి, ఇంకా ఉండకూడదు లోకంలో, పాపంలో. అప్పుడే నీకు సిద్ధపరిచినవన్నీ నీ కోసం దేవుడు ఇచ్చి నిన్ను అత్యధికంగా హెచ్చించి ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తారు. అది నీ చేతిలో ఉంది. పోగొట్టుకుంటావా, రాబట్టుకుంటావా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం? సాతానికి అవకాశం ఇస్తావా, దేవుడికి అవకాశం ఇస్తావా? నీ ఇష్టం. కండిషన్ అప్లై. చాలామంది పోయారు. సౌలు రాజు పోయాడు, యూదా ఇస్కరియోతు పోయాడు, వస్తీ రాణి పోయింది. చాలామంది బైబిల్లో పోయారు, చాలామంది పోగొట్టుకున్నారు, ప్రణాళికలో తప్పిపోయారు, సంకల్పం నుంచి పక్కకి వెళ్ళిపోయారు. పాపంలోకి వెళ్ళటం వల్ల, లోకంలోకి వెళ్ళటం వల్ల, సాతానికి అవకాశం ఇవ్వటం వల్ల. బోధ పక్కకి వెళ్ళకూడదు, ఒప్పుకోలు ఆపకూడదు, పరిచర్య ఆపకూడదు, పరిశుద్ధత నుంచి పక్కకు రాకూడదు, లోకం ఉండకూడదు నీలో. ఒకవేళ నువ్వులో ఉంటే ఈ సంవత్సరమే ఫిల్టర్ అవ్వచ్చు. ఎందుకని? ఎంతకాలం భరిస్తారు? ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా బ్రతకాలి, లోకాన్ని అసహించుకోవాలి, ప్రత్యేకంగా జీవించాలి. అహం ఉండకూడదు మనలో. తగ్గించుకొని ఎంత ఎదిగినా దీన మనస్సు కలిగి ఉండాలి. అహంతో విర్రవీగితే కొట్టేస్తారు దేవుడు. సీరియస్గా చెప్తున్నా. బైబిల్ దేవుడు నేను ప్రకటిస్తున్నా, వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. అనవసరం. యూదా ఇస్కరియోతు తప్పిపోయాడన్నది బైబిల్లో, పోగొట్టుకున్నాడని ఉంది. అతను చేరాల్సిన చోటుని పోగొట్టుకున్న యూదా ఇస్కరియోతు అని ఉంది. నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు గుడ్డోడు అనుకోవద్దు. దేవుడు ఒకరోజు వస్తే లెక్క చూస్తారు. అప్పుడు వరకు మౌనంగా ఉన్నారంటే ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. నువ్వు రెచ్చిపోతున్నావు, మౌనంగా ఉన్నావు అంటే లెక్కలు ఉంటాయి. నువ్వు ఎగస్ట్రాలు వేసినా, నువ్వు అందరి మీద బోధ పక్క తీసుకెళ్ళినా, గర్వంతో జీవించినా, ఇంకా అంటే కృప. మారతాడు నా బిడ్డ. ఒప్పుకోలు దాటి వెళ్ళకూడదు. పరిచర్య చేయాలి. మనందరం దివారాత్రులు ప్రజల కోసం కష్టపడాలి. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే ఆయనకి లోబడతామో, ఆయన బోధలో, ఆయన పరిచర్యలో మనం చక్కగా ఉంటామో, మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా అభివృద్ధి ఇస్తారు, ఇంకా ఆశీర్వాదం ఇస్తారు, అభిషేకం పెంచుతారు, ఆధిక్యతలు పెంచుతారు, నీకు బలగం ఇస్తారు, బలాన్ని ఇస్తాను, అన్నీ ఇస్తారు ఆయన. మోషే 80 ఏళ్ళకి స్టార్ట్ అయినప్పుడు తెలియదు, ప్రపంచానికి ఉపయోగపడతాడు. మామూలుగా పిలిచారేమో దేవుడు అనుకున్నాడు. ఆ తర్వాత
అభిషేకం పెరిగింది, ధర్మశాస్త్రం బయట తీసుకొచ్చారు. ఆ తర్వాత సేవకులను రెడీ చేసే కృప ఇచ్చారు, నాయకులను రెడీ చేసే అభిషేకం ఇచ్చారు. నువ్వు ఎదిగే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి. అది సేవకుడైనా, అది నాకు వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. మనం చాలా దేవుడిది కాబట్టి, పరిశుద్ధ దేవుడిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపాడుకోవాలి. మనకిచ్చిన స్థానం, మనకిచ్చిన కృప, మనకిచ్చింది చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. బోధలోంచి పక్కకి వెళ్ళకూడదు. పరిచయం చేయకుండా నేను ఇంట్లో ఉంటాను, నాకు ఇష్టం లేదు, ప్రజలు నశించిపోతున్నారు. కాబట్టి నేను ముగిస్తున్నా. మనందరం దేవుని చేత పిలవబడ్డాం, దేవుని చేత ఎన్నుకోబడ్డాం. దేవుడు మనల్ని పిలుచుకున్నారు. మనల్ని ఇప్పుడు కాదు, ఇవ్వాలి జరిగింది కాదు, ఇది మనందరిని ముందే నిర్ణయించుకున్నారు. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తున్నాం. ఇర్మియా సమయం వచ్చినప్పుడు దేవుడు బయటకు తీసుకెళ్లారు. 80 ఏళ్ల వయసులో మోషేని తీసుకెళ్లారు. ముందే పుట్టంగానే చెప్పాలా మోషేకి నేను వాడుకుంటానని చెప్పారా? మాట్లాడారా? ఫస్టే సమయం వచ్చినప్పుడు, తగిన సమయం అందు ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. రోజు ఒప్పుకోలు చేయండి, రోజు పరిచయం చేయండి, పరిశుద్ధంగా జీవించండి, లోకాన్ని అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.